వినండి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైల బిందురివాంభసి. బుద్ధి వికసనం గురించి చెప్తున్నారు. ఎవరైతే దేశాలు సంచరిస్తూ ఉంటారో, ఎవరైతే పండితులను సేవిస్తూ ఉంటారో వారి యొక్క బుద్ధి నీటిలో వేసిన నూనె చుక్కలాగా విస్తరిస్తుంది అని. బుద్ధి అంటే సహజ జ్ఞానం. పుస్తకాల కన్నా కూడా ఎక్కువగా బుద్ధిని ప్రభావితం చేసేది దేశ సంచారమే. గడప దాటందే బుద్ధి వికసించదు. లోకాన్ని పరిశీలించందే లౌకిక పారమార్థిక జ్ఞానం అలవడదు. పారుతూ ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచి ఉండే నీరు పాకుడు పడుతుంది. మన బుద్ధి అయినా అంతే. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతే బావిలో కప్పలాగా మిగిలిపోతాం. ఇంకొకటి పండితుల సాంగత్యం. మనిషికి సాంగత్యం వల్లే గుణదోషాలు కలుగుతూ ఉంటాయి. పండితుల సాంగత్యం వల్ల, వాళ్ళ మంచి మాటలు వింటూ ఉండడం వల్ల విషయాల పట్ల అవగాహన పెరుగుతూ మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసనకు దేశాటనలు, పండితుల సేవన ముఖ్యమని చెప్తున్నారు.